తర్వాత మరల వాళ్ళని తిరిగి తీసుకొచ్చిన మంచి మనసు యేసయ్య మనసు. పాపిని ప్రేమించే మనసు యేసయ్య మనసు. ఎంత ఘోర పాపినైనా ఆయన చెంత చేర్చుకునే మనసు యేసయ్య మనసు. అయితే నీవు ఆయనను నమ్ముకోవాలి, ఆయన యొద్దకు రావాలి, కన్నీరు విడిచి హిజ్కియా ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళతో అంటున్నాడు కదా, మీ మీద ఆ శుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానంటున్నాడు. ఆ తర్వాత 26వ వచనంలో దేవుడు మీకు నూతన హృదయాన్ని ఇస్తాను. ఏమిస్తానన్నాడు? నూతన స్వభావాన్ని, నూతన స్వభావం అంటే పాత స్వభావం తీసివేసి నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు కలుగు చేస్తాను. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. అప్పుడు ఎలా ఉంటారు? మెత్తని హృదయం, విరిగిన